హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట. 258 ACIO టెక్ 2కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. మనకి 25th October 2025, ఇంకా 16 November 2025 లాస్ట్ డేట్. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కంప్యూటర్ సైన్స్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఒక 90 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఒక 168, టోటల్గా 258 వేకెన్సీస్ అయితే. ఇవన్నీ కూడా పర్మనెంట్ అనమాట. 1,42,400 రూపీస్ ఆ యొక్క పే స్కేల్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదటైతే ఇక్కడ రిజిస్టర్ అని ఉందన్నమాట. ఇక్కడ 2 రిజిస్టర్, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ కోసం అయితే మీరు లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ల్యాప్టాప్లో కానీ, పీసీలో కానీ, లేదంటే కనుక ఆండ్రాయిడ్ లేదంటే iOS డివైజెస్లో కూడా, మొబైల్లో కానీ, ట్యాబ్స్లో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకొని ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ చేసుకోవాలి. పోస్ట్ అనమాట, ఒకటే పోస్ట్ ఉంటుంది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్కి సంబంధించి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క నేమ్ ఏదైతే 10th క్లాస్ దాని ప్రకారం సర్టిఫికేట్ ప్రకారం యాస్టేజ్గా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబరు, ఇక్కడ సెకండ్ టైం యొక్క మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ అయితే లేదు. ఈమెయిల్ ఐడి 2 times ఎంటర్ చేయాలి, మిస్టేక్స్ లేకుండా. జనరేట్ ఓటీపీ అన్నారనమాట. ఓటీపీ అయితే వస్తుంది. ప్లస్ మన ఓటీపీ కోసం ఇక్కడ క్యాప్చా అడుగుతున్నారు, ఎంటర్ చేసాము, సబ్మిట్ అనాలి. సో ఇక్కడ మన ఓటీపీ వస్తుంది అనమాట. వెరిఫై అయితే చేసుకోవాలి. అలాగే రాకపోతే కనుక మొబైల్కి ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఇది టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ అయితే చేసిన తర్వాత రీవెరిఫై అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ రీవెరిఫై అంటే ఇలా వస్తుంది అనమాట, ప్రాంప్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా అంటే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి, మోడిఫికేషన్ ఉండదు కాబట్టి ఇక మన ప్రాంప్ట్ అయితే వస్తుంది. సో మనం ఇక జాగ్రత్తగా చెక్ చేసుకొని టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. సబ్మిట్ అంటే ఇక్కడ ఎలా వచ్చింది, ఐ అగ్రీ అనాలి. తర్వాత ఇంకొక అలర్ట్ అయితే వచ్చిందనమాట, అంటే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్పేసి మనం ఓకే అనాలి. సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిందనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ మనకి ఒక డిస్ప్లే అవుతున్నది, నోట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈమెయిల్కి, ఆ తర్వాత ఫోన్, SMS కూడా రిజిస్ట్రేషన్ నెంబరు, లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ వస్తాయి అన్నమాట. దాంతో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ప్లస్ ఇక్కడైతే మనకి గో టు అప్లికేషన్ అని ఉందన్నమాట. లాగిన్ అవ్వకుండా డైరెక్ట్గా గో టు అప్లికేషన్ అంటే లాగిన్ అయితే అయిపోతాం డైరెక్ట్గా. ప్లస్ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇదైతే మన డాష్ బోర్డు. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ అనమాట. ఇలాగ 4 steps అయితే ఉన్నాయి, 4 tabs అనమాట. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ డీటెయిల్స్లో పోస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే నేషనల్ ఇండియన్, దీని మీద ఇక్కడ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి డే, మొదటి ఇయర్, మంత్, డే అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 16 November 2025కి మనకి ఏజ్ అనేది 18 to 27 years అనమాట. SC/ST వాళ్ళకి 5 years కాబట్టి 32 years వరకు అవకాశం అయితే ఉంటుంది. OBC NCL వాళ్ళకి 3 years కాబట్టి 30 years. ఇంకా అదర్ ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా మీకు అప్లికబుల్ అయితే అవుతాయి. ప్లస్ మనకి నోటిఫికేషన్ లాస్ట్లో SC/ST, OBC, EWSకి సంబంధించినటువంటి ఫార్మేట్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫార్మేట్లో మీ దగ్గర కనుక రెన్యూవల్ అయినటువంటి యొక్క కేటగిరీ సర్టిఫికేట్లు ఉంటే మీకు రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. సో అది చూసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ మీరు సపోజ్ మీరు OBC, SC/ST, EWS ఇస్తే కనుక ఇక్కడ ఆ యొక్క నెంబర్, కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయమంటారు, ఎంటర్ చేయాలి. అలాగే ఇష్యూ డేట్ అనమాట, అది ఎప్పుడు ఇష్యూ చేశారు కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ మీరు EWS అయితే కనుక 24-25 yearsకి సంబంధించి ఈ సంవత్సరం April 2025 తర్వాత ఇచ్చినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ అవసరమైతే అవుతుంది అనమాట. అలాగే OBC, NCL, అలాగే SC/ST వాళ్ళకి కూడా యాక్టివ్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, మెరిటల్ స్టేటస్ అనమాట. మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్, విడోనా, జ్యుడిషియల్ సెపరేటర్, రిలీజియన్ అనమాట. ఈ లిస్ట్ నుంచి మీకు రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసి ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మోల్స్ అనమాట, ఎక్కడ మోల్స్ ఉన్నాయి అనేది యొక్క 10th మెమోస్లో అయితే ఉంటాయి.
ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్ అనేది మనకి గేట్ ఆ యొక్క స్కోర్ ప్రకారం అయితే మన షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు చూసుకుంటే కనుక నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే ఇవ్వడం జరిగింది. మనకి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక 90 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఒక 168 ఉన్నాయి అన్నమాట. ప్లస్ మనకి గేట్ కోడ్ ఏదైతే ఉందో ఈసీ లేదంటే కనుక సిఎస్సికి సంబంధించి 2023, 24, 25 ఆ యొక్క క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మామూలు జనరల్ క్యాండిడేట్స్కి అయితే అవకాశం లేదనమాట. ఇవన్నీ గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మాత్రమే. అలాగే మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే లేదంటే మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు అలాంగ్ విత్ గేట్ స్కోర్ అనమాట. ఈ యొక్క 2 బ్రాంచెస్లో సిఎస్ లేదంటే ఈసీ. చూసుకుంటే కనుక మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఐటీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ ఏదో ఒక బ్రాంచ్లో మీరు యొక్క డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. అలాగే మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. గేట్ స్కోర్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. గేట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో మీరు దీంట్లో క్వాలిఫై అయ్యారు. కంప్యూటర్ సైన్స్ ఐటీకి అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. అలాగే హ్యావ్ యూ అచీవ్డ్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆ యొక్క గేట్ స్కోర్లో మీకు ఆ యొక్క క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన అడుగుతున్నారు అనమాట. ఎస్ అయితే పెట్టాలి. గేట్ ఎగ్జామ్ ఇయర్ అనమాట 2023, 24, 25 వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. గేట్ స్కోర్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఎక్సర్వీస్ మనం తెసి పెట్టుకోలేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ మనకి మీరు కనుక స్పోర్ట్స్ పర్సన్ కనుక అయ్యి ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ అలాగే ఆర్ యూ గవర్నమెంట్ సర్వెంట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయ్యి ఉంటే కనుక ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోలో కానీ లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తామంటే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేయొచ్చు. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్ స్టేట్ తాలూకా డిస్ట్రిక్ట్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచే స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని పాత వస్తున్నాయి, కొత్త డిస్ట్రిక్ట్స్ కావాలి అడ్రస్ తీసుకొని ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేసి సరిపోతుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఇవన్నీ ఫిల్అప్ అయితే అయిపోతాయి, లేకపోతే ఇవి కూడా మీరు ఫిల్అప్ అయితే చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు, అంటే మన ప్రీవియస్ ట్యాబ్లోవి లేదంటే సేవ్ నెక్స్ట్ కూడా వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు పర్సంటేజ్ ఉంటే డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీకు కనుక 59.99 వస్తే డైరెక్ట్గా అలాగే వేసుకోవాలన్నమాట. దాని రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు. సో ఇక్కడ మీకు కనుక సపోజ్ సిజిపిఏ సిస్టంలో ఉంటే కనుక మీకు 6.4 వస్తే కనుక 60% కింద కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సపోజ్ మీకు కనుక సిజిపిఏ సిస్టంలో ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఆ యొక్క కన్వర్షన్ ఫార్ములాకి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రూఫ్ మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు అనమాట. సిబిఎస్ఈ బోర్డు ఏ బోర్డు అనేది ఇక్కడ అయితే స్టేట్ బోర్డు అనేది మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఏ సంవత్సరం 10th క్లాస్ పాస్ అయ్యారు, ఏ స్కూల్లో చదువుకున్నారు. అలాగే సబ్జెక్ట్ కాంబినేషన్ జనరల్ అయితే జనరల్, లేకపోతే సబ్జెక్ట్ కాంబినేషన్ ఇక్కడ ఎంటర్ చేసి సరిపోదు. మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ అలా ఉంటాయి కదా. పాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సిజిపిఏ అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, పర్సంటేజ్ అయితే పై ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, సిజిపిఏ అయితే సిజిపిఏ ఎంటర్ అయితే చేస్తే సరిపోతుంది. అలా ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా ఇక్కడ మనం ఏ బోర్డులో చదువుకున్నారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, కాలేజీ నేమ్, పాస్, అలాగే సబ్జెక్ట్ కాంబినేషన్ అనమాట. సబ్జెక్ట్స్ మీరు కనుక పీసీఎం అయితే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, లేకపోతే ఏదైతే అదనమాట మెన్షన్ అయితే చేసుకోవాలి. సిజిపిఏనా ఏంటి, మీకు కాక ఇంటర్మీడియట్ అయినా చదవకపోతే డిప్లొమా చేస్తుంటే కనుక కింద ఎడిషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంది, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డిప్లొమా డీటెయిల్స్, అలాగే ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మాత్రం అందరూ తప్పనిసరిగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట, బీఈ బీటెక్, లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అంటే ఎంఎస్ఏ, అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ప్లస్ ఏదో ఒకటి మీరు తప్పనిసరిగా అయితే పాస్ అయ్యి ఉండాలి, వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దీంతోపాటు గేట్ స్కోర్ అయితే ఉండాలి. ఇంకా మనకి స్పెషలైజేషన్ అనమాట, అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈ బ్రాంచెస్ మాత్రమే
మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో అవి మాత్రమే వస్తున్నాయి. యూనివర్సిటీ నేమ్ లేదంటే కాలేజీ నేమ్, ఆ కాలేజీ లేదంటే ఆ యొక్క యూనివర్సిటీ అనేది ఏ సిటీలో ఉంది, ఏ స్టేట్లో ఉందనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి, అంటే టైప్ చేయాలన్నమాట. అంటే మీరు డిగ్రీ అనేది ఎప్పుడు జాయిన్ అయ్యారు, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, అలాగే కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ అనమాట. ఏ మంత్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ క్వాలిఫైడ్ పాస్ సెలెక్ట్ చేసుకోవాలి. CGPA పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇంకా కూడా మీకు కనుక ఇక ఫారెన్ లాంగ్వేజ్ కానీ లోకల్ లాంగ్వేజ్ కానీ, అంటే హిందీ ఇంగ్లీష్ కాకుండా మీకు ఏదైనా లోకల్ లాంగ్వేజ్ కానీ ఫారెన్ లాంగ్వేజ్ కానీ వచ్చి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఇక్కడ యాడ్ న్యూ రో అని వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే నో అనేది పెట్టచ్చు అనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మీరు అప్లోడ్స్ సెక్షన్లో ఓన్లీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, వేరే డాక్యుమెంట్స్ అవసరం లేదనమాట. అయితే మనకి తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో స్కిల్ టెస్ట్ అప్పుడు అయితే మిమ్మల్ని అడుగుతారనమాట, అప్పుడైతే సరిపోతుంది. ప్రస్తుతానికైతే అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఫోటో ఇక్కడ మనకి టూల్ టిప్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడికి మౌజ్ మూవ్ చేస్తే ఐఎన్ ఉంది, ఇక్కడ మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఒక లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 100 నుంచి 200 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ క్లిక్ షీట్ అప్లోడ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే సిగ్నేచర్ కూడాను మనకి 80 నుంచి 150 KB మధ్య JPG ఫార్మేట్లో అలౌ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ మనకి ఫీజు అనేది ఇక్కడ లాస్ట్లో ఫీజు అయితే పే చేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. సో పేమెంట్ ఆప్షన్స్ ఆన్లైన్ కాబట్టి ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడాను టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రివ్యూ అయితే చూసుకోవాలి. ప్లస్ మీరు చూసుకున్నట్టయితే కనుక ఫీజు అనేది SC/ST క్యాండిడేట్స్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా 100 రూపీస్ మాత్రమే. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిల్ క్యాండిడేట్స్లో UR, EWS, OBC వాళ్ళకి మాత్రం ఇంకొక 100 రూపీస్ ఎక్స్ట్రా, అంటే 200 రూపీస్ అయితే పే అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి PI7 ఇమేజ్ టూల్ అని ఉంటుంది అనమాట. మీరు ఏంటంటే మన సైజెస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఫోటో అయితే మనకి 100 నుంచి 200 అన్నారు, సిగ్నేచర్ కూడా 80 నుంచి 150 అన్నారు. మనకి సైజులు అలా ఉండవు కాబట్టి మనం ఇక్కడ అప్లోడ్ చేసుకొని మనకి ఎంత సైజు కావాలని అంత సైజు అనమాట సెట్ చేసుకొని ఇక్కడ ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ రెండు ఉంటాయి అనమాట. అలాగే మీరు దాన్ని ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ అని ఉంటుంది అనమాట, ఫోటో అలాగే సిగ్నేచర్, దాని మీద క్లిక్ చేసి మీరు వ్యూ చూసుకోవాలన్నమాట, లేకపోతే అలౌ చేయదు మిమ్మల్ని. తప్పనిసరిగా వ్యూ చూసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రివ్యూకి వెళ్ళాలి. ప్లస్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి. ఓకే బటన్ ఉంది ఇక్కడ. ప్లస్ మీరు బ్యాక్కి వెళ్ళి అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు, అన్నీ ప్రాపర్గా ఉంటే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఐ అగ్రీ అనాలి ఇక్కడ. ప్లస్ మనకి నెక్స్ట్ పేమెంట్ గేట్వే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది అనమాట. మీకు కనుక నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఉంటే మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు పే చేసుకోవచ్చు, లేదంటే ఏ బ్యాంక్కి సంబంధించినటువంటి వేరే బ్యాంక్ అయినా పర్వాలేదు, SBI అవసరం లేదు. ఏ బ్యాంక్ కార్డ్స్ ఉన్నా కూడా డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, లేదంటే కనుక UPI ద్వారా ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మనకి లాగిన్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ అని ఉంటుంది, లాగిన్కి వెళ్ళచ్చు. మీకు ఫోన్కి అలాగే SMS అలాగే ఈమెయిల్ కూడా మీకు యూజర్ ID పాస్వర్డ్ అనేది మెసేజ్ వచ్చి ఉంటుంది అనమాట. ఇవి ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఒకవేళ కనుక పాస్వర్డ్ మర్చిపోతే దానికి రెస్టోర్ కూడా చేసుకోవచ్చు.